40 సంవత్సరాలు అబ్రాహాముని కనుపాపోలే కాపాడి 41వ సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించిన సర్వశక్తిమంతుడైన దేవునికి అందరూ చేతులెత్తి గట్టి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. 40 సంవత్సరాలు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు కనుపాపోలే కాపాడి గద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోయినట్లుగా మోసి కాసి కాపాడినట్లు అబ్రాహామును కూడా దేవుడు తన రెక్కల మీద భద్రపరిచి కనుపాపోలే కాపాడి అన్ని విషయాల్లో విజయ పదంలో నడిపించేందుకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 41వ సంవత్సరం అంతా సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు కనికరం కలిగిన దేవుని కనుదృష్టి కేంద్రీకరించి ఆయన ఆలోచన చేత నవజీవన మార్గాల్లో నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు తన కార్యములను అన్న పట్ల నూతన పరుచున్నట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కంటికి రెప్పవలే భద్రపరిచి కంచి వేసి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి అయ్యా జన్మదినోత్సవం జరిపించుకున్నట్లుగా తండ్రి అబ్రహం పాస్టర్ గారిని ప్రవేశపెట్టారు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మీ దయచేత తండ్రి ఆయుష్కాలాన్ని పొడిగించి తండ్రి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మిమ్మల్ని స్తుతించేటట్లుగా సహాయం చేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జన్మదినం వేడుకను తండ్రి జరిపించుకున్నట్లుగా సహాయం చేసినందుకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం. మీ లేఖనాల్లో రాయబడి ఉన్నట్లుగా తండ్రి అయ్యా అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా అట్లాగే మీ దాసులు అబ్రహాం పాస్టర్ గారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినారుగా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించు అయ్యా. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంవత్సరం అంతా దయా కిరీటమును ధరింపచేసి కృపాక్షేమాలు విస్తరింపచేయమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం స్తోత్రం. రాకపోకల్లో తోడుగా ఉండండి. సేవ పరిచయలో బలపరిచి బలముగా వాడుకోండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన. భారభరితమైన సేవను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం స్తోత్రం. ఈ ఘనమైన పరిచయలో బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కనుదృష్టి ఈ మనసు మీ దాసునిపై ఉంచి కనికరించుము నాయన. మీ కృపలేందే ఏమీ చేయలేవు రాజా. సమస్తం మీ శుద్ధ కృపయ్యా. నిర్మూలం కాకుండా మీ శుద్ధ కృప ఈ రోజున మేము నిలిచి ఉండటం మీ శుద్ధ కృప కనుక స్తోత్రం స్తోత్రం. అయ్యా సహాయం చేయండి నాయన. సంవత్సరం అంతయు తండ్రి మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి గడిచి వేసి కాపాడి కృప చూపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. వారి రక్త సంబంధులు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళు వారి కుటుంబాలను దీవించునైనా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం. సేవకులందరినీ బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. బ్రహ్మాస్టర్ గారిని మరొకసారి మీ చేతికి సమర్పిస్తున్నావు తండ్రి. మీ చేతికి అప్పించింది ఆ దినం వరకు కాపాటుకు శక్తిమంతుడా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మీరే కనికరించి కృప చూపి ఆయుష్కాలాన్ని పొడిగించి దీర్ఘాయుష్తో నింపి దయ చూపమని వేడుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని కంచి వేసి కాపాడి
ఈ రక్తపు కోటలో భద్రపరిచి ఆయురారోగ్యం అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరు రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు మరొక్కసారి దేవుడు తన దాసుడైన అబ్రహాముకి సంవత్సరమును దయా కిరీటాన్ని ప్రసాదించిన ఈ శుభవేళ అందరు రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు మనసారా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రక్షకా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. లోకమంతా సర్దుమణిగి నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి జీవము గల మీ నామాన్ని స్తుతించి ప్రార్థించినట్లు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎందు నిమిత్తం ఈ రాత్రి ఇక్కడ చేరి ఉన్నామో మీరు ఎరుగున్నారు తండ్రి. మీ దాసుడైన అబ్రహామును మీరు ప్రేమించి సంవత్సరమును దయా కిరీటాన్ని మీ బిడ్డకు అనుగ్రహించిన ఈ శుభవేళ మనస్ఫూర్తిగా మనసారా నిండు మనస్సుతో మీ నామాన్ని స్తుతించి ప్రార్థించినట్లు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నా తండ్రి. మీ దాసుని తల్లి గర్భంలో రూపించబడక మునిపే నా తండ్రి మహిమ కలిగిన పరిచర్యకి బిడ్డను మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ కార్యాలు నూతన పరిచయ దేవుడు నా తండ్రి. గడిచిన సంవత్సరాలన్నిట ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా మీ బిడ్డను కాపాడి నా తండ్రి సంవత్సరమును దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రం నాయన. పరలోకపు తండ్రిగా మీ దయ, సేవకుల యొక్క దయ, సమస్త యొక్క దయ, పితరులు పూర్వీకుల యొక్క దయ నిరంతరము మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక. నిత్యము మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని చెప్పారు నా తండ్రి. నిశ్చయముగా దీర్ఘాయువు చేత క్షేమము చేత బిడ్డని మీరు నింపుతూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. బ్రతుకు దినములన్నిట కృపా క్షేమాలు తోడుగా ఉంచండి, కృపా సత్యములతో కాపాడండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ కార్యాలు నూతన పరుస్తానన్నారు. మునుపటి సంవత్సరం కంటే అత్యధికమైన ఆత్మ అభిషేకం, ఆరోగ్యం, దైవ జ్ఞానం, బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానాన్ని మీ దాసునికి మీరు అనుగ్రహించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు దయా దృష్టి బిడ్డ మీద నిలపండి. కరుణా హస్తాన్ని బిడ్డకు తోడుగా ఉంచండి నా తండ్రి. మీకు స్తోత్రం. ముందెన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గాలలో మీ దాసుని మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. కుడి చేతిని పట్టి నడిపిస్తూ మీ ఆలోచన చేత మీ దాసుని మీరు నడిపించబోతున్న మీకు స్తోత్రం నాయన. యేసు నామములో క్రొత్త తైలముతో వీడి బిడ్డను అభిషేకించండి నాయన. క్రొత్త తైలముతో మీ బిడ్డను మీరు అభిషేకించండి. క్రొత్త తైలముతో క్రొత్త తైలముతో మీ బిడ్డను మీరు అభిషేకించండి నాయన. నూతనమైన ప్రకటనలు, నూతనమైన ప్రత్యక్షత బిడ్డకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డకు మీరు అనుగ్రహించండి నాయన. నూతనమైన ప్రకటనలు మీ దాసునికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ముందెన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గంలో నడిపిస్తూ సమస్త యొక్క దయ, తోటి సేవకుల యొక్క దయ, ఈ మినిస్ట్రీలో ఉన్న విశ్వాస సమాజం యొక్క దయ మీ దాసుని మీద నిత్యము నిలిచి ఉండునుగాక నా తండ్రి. మీ బిడ్డ తీసుకునే ప్రతి ఆలోచన మీద ఈ ప్రార్థనలు ప్రభావితం అవునుగాక. కృప చూపించి నడిపించండి. రెట్టింపు ఆత్మాభిషేకం చేత నింపండి నా తండ్రి. ఘనత నిమిత్తమైన మహిమ కలిగిన పాత్రగా మీ దాసుని మీరు బలపరిచి వాడుకోబోతున్నకు స్తోత్రం చెల్లిస్తున్నా. గడిచిన సంవత్సరాలన్నింటికంటే నా తండ్రి మహిమ కలిగిన మార్గాల్లో మహిమ కలిగిన సంవత్సరంగా మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించమని, సంవత్సరాలు జరుగుతూ ఉండగా మీ కార్యాలు నూతనపరుస్తూ నవనూతనమైన మార్గాల్లో నడిపిస్తూ
సేవకులందరికీ చక్కటి ఆలోచనలు చెప్పగలిగిన ఆత్మ అభిషేకం చేత ఈ బిడ్డను మీరు నింపి నడిపించమని నాయన బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మేము చదువుతాం. అతడు పుట్టినందువలన అతని తల్లిదండ్రులకే కాదు అనేకులకి సంతోషమని వ్రాయబడింది. అలాగును మేమందరం సంతోషించి ఆనందించేటట్లుగా తల్లి గర్భంలో నుండి రూపించబడక మునిపే మీ దాసుని ప్రతిష్ఠించుకొని ఆయన మరొక్క వసంతంలో అడుగు పెట్టడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. చాలని దేవునిగా నా తండ్రి బలిష్టమైన రెక్కల క్రింద మీద ఆసును మీరు కాచి కాపాడండి నాయన. బిడ్డకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లకుండా మీ అగ్ని కంచె కాపుతల బిడ్డకు దయచేయండి స్వామి. మానసిక ప్రశాంతతతో పాటు రెట్టింపు ఆత్మాభిషేకం చేత బిడ్డను మీరు నింపండి. సాత్వికమైన మనస్సుతో బిడ్డను మీరు నింపండి. మహిమా స్వరూపియగు ఆత్మ బిడ్డ మీద నిత్యము నిలిచి ఉండును గాక. కృప చూపించి నడిపించి కృప వెంబడి కృప మీద ఆశలకు అనుగ్రహించి నాయన ఇలాంటి జన్మదిన వేడుకలు సంబరాలు మీలో జరుపుకునేటట్లుగా మరొక్కసారి మీ కరుణా కటాక్షం మెండుగా మీ దాసుల మీద కురిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Wish you a happy, blessed, blessed, blessed and glorious birthday, తమ్ముడు. F minor. అందరూ ఉత్సాహంగా చప్పలు కొడుతూ పాట పాడేటప్పుడు ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ. అందరు చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. అందరు చప్పలు కొడుతూ ప్రభువా నిన్నే మహిమా పరచెద గీతాలతో మహిమా పరచెద స్తుతి గీతాలతో స్తుతికి ఉత్సాహంగా అత్యున్నత సింహాసనముపై దేవదూత ఆదించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సాగిలపడి నమస్కారము సాగిలపడి నమస్కారము నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి